ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. విశాఖలో లక్షల కోట్ల అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి 61వ జయంతి సందర్భంగా భూమా ఘాట్లో నివాళులు అర్పించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, యువనేత భూమా విఖ్యాత్ రెడ్డి, భార్గవ రామానాయుడు. విజయ డైరీ అవకతవకలు బయటపెట్టానని అనైతికంగా చక్రవర్తులపల్లె సొసైటీ రద్దు, న్యాయస్థానంలో విజయం తమదేనన్న టీడీపీ నేత భూమా విఖ్యాత్ రెడ్డి. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆళ్లగడ్డ భూమా ఘాట్లో ఘన నివాళులు అర్పించిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో జరుగుతున్న ఉమామి తబ్లిగీ ఇస్సేమాను సందర్శించిన న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, కలెక్టర్ రాజకుమారి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా. 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. విశాఖలో లక్షల కోట్ల అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలకు ఇచ్చేసిన ప్రధాని మోదీకి విశాఖ విమానాశ్రయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఘన స్వాగతం పలికారు. విశాఖపట్నం విమానాశ్రయం నుండి విశాఖలో ప్రధాని రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు అడుగడుగున పూల వర్షం కురిపించి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. తాటిచెట్లపాలెం, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సిరిపురం వరకు ప్రధాని రోడ్ షో చేశారు. ईंधन के तौर पर आप देखें कि तमाम इंजनों में उसका प्रयोग किया जाता है, क्योंकि हम अपनी गाड़ियों में, व्हीकल में जिस तरह के जीवाश्म पदार्थ का प्रयोग करते, चाहे पेट्रोल या हम डीजल की बात करें, तो उससे कार्बन डाइऑक्साइड जो गैस है वो भी वातावरण में फैलती है, जिसका जो नुकसान है वो भी उठाना पड़ता है. लेकिन आप देखें कि ये परियोजना जब अपने मूर्त रूप में सामने आएगी तो एक बहुत बड़ा लाभ देश के लोगों को भी मिलेगा, आंध्र प्रदेश के लोगों को भी मिलेगा. यही कारण है कि आप देखें कि ये जन सैलाब आपको दिखाई दे रहा है. लाखों की संख्या में लोग प्रधानमंत्री को देखने के लिए यहाँ पर मौजूद है. बिल्कुल, जो लाखों की तादाद में, अभी जैसा हम जानते हैं नीरज की हाल ही में जब लोकसभा चुनाव के साथ वहाँ पर विधानसभा चुनाव हुए थे तो एनडीए को बहुत बड़ा बहुमत मिला था और वहाँ पर एनडीए की सरकार बनी. लोगों में प्रधानमंत्री नरेंद्र मोदी को लेकर जो वो क्रेज़ है वो एक बार फिर से विशाखापट्टनम में. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి 61వ జయంతి సందర్భంగా ఆళ్లగడ్డలోని భూమా ఘాట్లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవరాం దివంగత నేత విగ్రహానికి పూలమాలలు ఘనంగా నివాళులు అర్పించారు. దివంగత నేతకు ఘన నివాళులు అర్పించిన అనంతరం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ దివంగత నేత భూమా నాగిరెడ్డి అభిమానులు, కార్యకర్తలు అందరూ ఆయన జయంతి సందర్భంగా భూమా ఘాట్కి వచ్చి నివాళులు అర్పించారని, ఆయన చనిపోయి 8 సంవత్సరాలు అవుతుందని నమ్మలేకపోతున్నామన్నారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి కార్యకర్తలకు ఎంత అండగా ఉన్నారో, భూమా అంటే ధీమాగా ఆలోచన వచ్చేలాగా చేశారన్నారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి కార్యకర్తలు అందరూ బాగుపడుతున్న సమయంలో వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. వారు ఈ ప్రాంతానికి ఏమైతే చేయాలనుకున్నారో వారి ఆశయాలను ఖచ్చితంగా తాము నెరవేరుస్తామని ఈ సందర్భంగా అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డ అంటే ఒకప్పుడు గొడవల ఫ్యాక్షన్ అనుకునేవారని, ఇప్పుడు ఆళ్లగడ్డ అంటే అభివృద్ధి బాటలో నడిపించి చూపిస్తామన్నారు. కార్యకర్తలకు అండగా వెన్నంటి ఉంటానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. విజయ పాల డైరీలో చైర్మన్ జగన్మోహన్ రెడ్డి అక్రమాలను బయటపెడుతున్నామని, అనైతికంగా చక్రవర్తులపల్లె పాల సొసైటీ రద్దు చేశామని ప్రకటించారని టీడీపీ యువనేత భూమా విఖ్యాత్ రెడ్డి పేర్కొన్నారు. న్యాయస్థానంలో విజయం తమదేనని స్పష్టం చేశారు. నంద్యాల విజయ డైరీకి బుధవారం టీడీపీ నేత భూమా విఖ్యాత్ రెడ్డి చేరుకున్నారు. చక్రవర్తులపల్లె సొసైటీ రద్దు తదనంతర పరిణామాలపై అధికారులను భూమా వివరణ కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, డైరెక్టర్ల మీటింగ్ జరిగితే అది నంద్యాలలోనే జరగాలి, లేకుంటే కర్నూలులో అయినా జరగాలి. ఈ 2 చోట్ల లేకుండా చైర్మన్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో డైరెక్టర్ల మీటింగ్ పెట్టుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మా తరపున 4 డైరెక్టర్లకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మీటింగ్ ఎలా జరిపారో తెలుసుకునేందుకు పాల డైరీకి రావడం జరిగిందని,
ఎండీని అడగగా నా చేతుల్లో ఏమీ లేదు, అంతా చైర్మన్ అని చేతులు ఎత్తేశాడన్నారు. డైరెక్టర్లకు ఇన్ఫర్మేషన్ లేకుండా, తనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సభ్యత్వం రద్దు చేశామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. దీనిపై మేము న్యాయస్థానానికి వెళ్లామని, ఖచ్చితంగా తీర్పు మా వైపే వస్తుందని భూమా ఆశాభావం వ్యక్తం చేశారు. చాగలమర్రి మండలం చక్రవర్తులపల్లెలో విజయపాల డైరీకి 5 సంవత్సరాలుగా నేను నామినేషన్ వేస్తున్నా, ఇన్ని రోజులు చూపించని బకాయిలు ఈ రోజు ఎందుకు చూపిస్తున్నారని విఖ్యాత్ రెడ్డి ప్రశ్నించారు. నాకు 3 నోటీసులు ఇచ్చారంటున్నారు. ఇచ్చినట్టు ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించండి. నేను బకాయి ఉన్నానంటే చక్రవర్తులపల్లె నుంచి రాజీనామా చేయడానికి అయినా రెడీ అని భూమా సవాల్ విసిరారు. విజయపాల డైరీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని, కొంతమంది జగన్మోహన్ రెడ్డి వెనుక ఉన్నవారందరికీ అవకతవకల్లో భాగం ఉందని అనుమానం వస్తుందని, అందుకే మిగిలినవి డైరెక్టర్, చైర్మన్ విషయంలో ఆలోచించాలన్నారు. నేను చైర్మన్ అవుతాను, నేను పైకి వస్తానన్న అబద్ధత భావం నీకుంటే నా పైన తీర్చుకోవాలి. కానీ చక్రాంతలపల్లె సొసైటీని రద్దు చేసి అక్కడ ఉన్న రైతులను ఇబ్బంది పెట్టడం ఏంటి? నీకేమన్నా ఇబ్బంది ఉంటే నా మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకుని నా సభ్యత్వం తీసేయండి. అంతేగాని చక్రాంతలపల్లి సొసైటీ రద్దు చేస్తే ఎట్లా? మీరు నా పైన ఉన్న గ్రడ్జ్తో మీరు రైతులను ఎందుకు ఇబ్బంది పెడతారు? మళ్ళీ మీరు వచ్చి నీతి వాక్యాలు చెప్తారు. మరి నాకు అర్థం కానిది ఏంటంటే, ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి విజయ్ డైరీలో అని చెప్పి ఎవరైనా డైరెక్టర్లు వెళ్ళి ముట్టుకుంటే చాలు క్యాంపులకి లేపుతున్నారు. కనీసం పోయి మాట్లాడి, ఇదిగో అయ్యా, ఇదిగో ఇట్లా అవకతవకలు జరుగుతున్నాయి, చైర్మన్ వెంట మీరుంటే మిమ్మల్ని కూడా రేపు పొద్దున ఆయన చేసిన తప్పులకి మిమ్మల్ని కూడా బొక్కలో పెడతారంటే క్యాంపుకి ఎత్తేస్తారు. ఊహా అంటే వీళ్ళ సొంత కొడుకుని పెట్టుకొని అక్కడ లాయర్గా విజయ్ డైరీ తరపు నుంచి వేస్తారు. నాకు అర్థం కాక నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నాను. నువ్వు చైర్మన్ గా ఉండడానికి ఎందుకు రైతులు కడుతున్న డబ్బులతో, రైతుల డబ్బులతో ఎందుకు నువ్వు లాయర్ ఫీజులు కట్టుకోవాలి? రైతుల డబ్బులతో ఎందుకు నువ్వు క్యాంపులకి ఎత్తి డైరెక్టర్లతో జల్సాలు చేపిస్తారు, మందు దాపుతారు, తీర్థయాత్రలు తిప్పుతారు? ఎవరు డబ్బులు ఇవన్నీ? ఎన్నిసార్లు క్యాంపులకు తిప్పుతారు? సూటిగా చెప్తున్నాను, ఈ డైరెక్టర్లకి ఎవరైతే ఇలా క్యాంపులకి వెళ్ళి ఇలా చేస్తారో, చాలా అవకతవకలు జరుగుతున్నాయి విజయ్ డైరీలో. ఈ అవకతవకలు బయట పెడితే మీ ముందరున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ఇబ్బంది పడతారో, వెనికిలున్న డైరెక్టర్లకు కూడా నేను చెప్తున్నాను, ఈ అవకతవకల్లో మీకు కూడా భాగం ఉన్నట్టే భావిస్తుంది. మీరు గనక ఈయనకి ఇట్లనే సపోర్ట్ చేసుకుంటూ పోతే వచ్చే రోజుల్లో మీరు కూడా ఇబ్బంది పడతారని చెప్పి, లీగల్ గా ఇబ్బంది పడతారని చెప్పి కూడా నేను ప్రతి ఒక్క డైరెక్టర్ కి తెలియజేసుకుంటున్నాను. మరి మీరు విజయ్ డైరీలో జరుగుతున్న ఎన్నో అవకతవకలు బయటికి పడతాయని చెప్పి ఒక భయంతో, ఒక అభద్రత భావతో ఈరోజు ఎన్నో అన్యాయంగా, అక్రమంగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతిదీ బయటికి తీస్తాము. త్వరలోనే మీరు చేసే పనులకన్నిటికీ కూడా జవాబు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. 5 ఏళ్ళు అవుతుంది నేను చక్రాంతలపల్లికి వచ్చి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 ఏళ్ళు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి నా నామినేషన్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? ప్రతి సంవత్సరం నేను నామినేషన్ ఫైల్ చేస్తున్నా కదా, ఈ సంవత్సరం కూడా నామినేషన్ ఫైల్ చేశా కదా. నిజంగా బకాయిలు ఉంటే ఎందుకు పేపర్లు ముందరకు తీసుకొని వచ్చి మాట్లాడట్లేదు చైర్మన్? నిజంగా అలా ఉందంటే 5 సంవత్సరాలు లేని ఇష్యూ ఎందుకు ఈ రోజు గుర్తొస్తుంది? అంటే గత ప్రభుత్వంలో గత సీఎంని వాడుకొని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకొని ఎలా అయితే ఆయన చైర్మన్ అయినాడో, రూల్స్ కి అతీతంగా 2 సంవత్సరాలు డైరెక్ట్ ప్రెసిడెంట్ గా లేకుండా అవకతవకలు అన్ని ఒక యంత్రాంగమే వచ్చి పనిచేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినందుకు. ఇప్పుడు నేను అవన్నీ బయటకు తీసి లాగుతానని చెప్పి ఒక భయంతో నా నోరు మూపించడానికి వీళ్ళు సొసైటీ రద్దు చేశామనుకుంటున్నారు. కానీ నెంబర్ 1 సొసైటీ రద్దు అవుతుంది కోర్టుకు వెళ్ళినందుకు. నెంబర్ 2 నాకు బకాయిలు ఉండింటే ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? వాళ్ళ ప్రభుత్వమే కదా. 3 అడుగులు ముందరికి వచ్చానని వకీఫ్ బోర్డులో పెద్ద పెద్ద కేసులు వేస్తున్నాడు. 1.5 అంటే చాలా పెద్ద డబ్బు. ఎందుకు ఇన్ని రోజుల వరకు నోరు మెదపలేదు? ఎందుకు ఈ రోజు గుర్తొచ్చింది 1 కోటి రూపాయలు? ఇంతకుముందు చైర్మన్ సార్ 3 నోటీసులు ఇచ్చామని, 3 నోటీసులు ఇంతకుముందు చైర్మన్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా చైర్మన్ ఇంతకు ముందు అయింది. కానీ ఇప్పుడు నాకు 3 నోటీసులు ఇచ్చాడన్న. గతంలో చూపించారన్నారు. ఏ చూపిమాను? నేను ఇప్పుడు మీకు ఓపెన్ గా ఛాలెంజ్ చేశాను. నేను ఒక నోటీస్ తీసుకొని దానికి నేను జవాబు చెప్పకుండా వదిలేస్తే నేను చక్రాంతపల్లి నుంచి రాజీనామా చేసిపోతా. మీరు నోటీసులు రిసీవ్ చేసినట్టుగా ఆయన సాక్ష్యం ఏదేది? మీరు నోటీసులు వచ్చిన నోటీసులు రిసీవ్ చేసినట్టుగా ఆయన సాక్ష్యం చేస్తున్నారు. నేను కూడా మీకు రేపు 100 సాక్ష్యాలు చూపిస్తా, ఊరికే సంతకాలు పెట్టి సీఎంకే రాసినట్టు. ఎంతసేపు అండి అవి? తప్పుడు అడ్రస్కి పంపిస్తారు. నో అడ్రస్, రాంగ్ అడ్రస్ అని చెప్పి రాసుకొని వెనక్కి వస్తాయి. అవి నాకు నోటీసులు ఇచ్చినట్టు మీ అందరి ముందు చిత్రీకరిస్తున్నారు. నాకంటూ నోటీస్ వచ్చి, నా ఇంటికి నోటీస్ వచ్చి నేను తీసుకోకపోయింటే
నేను చక్రాంతలపల్లి నుంచి తప్పుకుంటా. ఒక బోర్డు మీటింగ్ పెట్టారు. ఆ బోర్డు మీటింగ్కే మెరిట్స్ లేవు. ఆ బోర్డు మీటింగ్ డైరెక్టర్లకు నోటీస్ ఇవ్వలేదు ఒకటి, నాకు నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం ఒకటి. ఇవే ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా డిస్క్వాలిఫై చేశారు. కోర్టులో వేసాము. గతంలో ఇలానే జరుగుతుంది. కోర్టుకు వెళ్తే కోర్టుకు కూడా వాళ్ళకి ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది. ఖచ్చితంగా న్యాయస్థానంకి వెళ్ళాము. మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని నమ్ముతున్నాం. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి 61వ జయంతి సందర్భంగా ఆళ్లగడ్డ భూమా ఘాట్లో దివంగత నేత విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ఈ సందర్భంగా భూమా శోభా నాగిరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత నేత భూమా నాగిరెడ్డి లాంటి ధీరుడు రాజకీయవేత్త మునుముందు లేకున్నా ఆయన చేసిన మంచి పనులు అభివృద్ధిలో ఆయన కనిపిస్తారన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో నంద్యాల టీడీపీ నేతలు భూమా అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో ఏర్పాటు చేసిన ఊమిమి తబ్లిగీ ఇస్తేమా 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల జిల్లా ఎస్పీ అదిరా సింగ్ రాణా ముఖ్య అతిథులుగా హాజరై ఇస్తేమాను సందర్శించారు. అనంతరం అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ మత పెద్దలతో సమావేశమై కార్యక్రమం నిర్వహిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మంగళవారం ప్రారంభమైన ఇజ్జేమా కార్యక్రమం గురువారం సాయంత్రంతో ముగుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏ ప్రాంతాలకు చెందిన వారు పాల్గొన్నారు అనే విషయాలపై మత పెద్దలతో అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని అక్కడి ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మాట్లాడుతూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. గురువారం సాయంత్రం ముగుస్తున్నందున వెళ్లే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికబద్ధంగా అందరూ వెళ్లేందుకు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందే ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక ద్వారా పంపించాలన్నారు. అక్కడ నిర్వహించే ఇజ్జేమా గురించి మత పెద్దలతో చర్చించి విషయాలు తెలుసుకున్నారు. ఏదైనా అవసరం ఉంటే వెంటనే సంబంధిత అధికారికి తెలియజేసి సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. అనంతరం మత పెద్దలు మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, డిస్టిక్ మైనార్టీ వెల్ఫేర్ అధికారిని, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఈ నెల 26వ తేదీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించుకునేందుకు ఇప్పటి నుండే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్, డీఎస్పీ శ్రీనివాసరెడ్డిలతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు ఇప్పటి నుండే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కళాశాల మైదానాన్ని ఆకర్షణీయమైన రీతిలో తీర్చిదిద్దడంతో పాటు జాతీయ పతాక ఆవిష్కరణ, ప్యారెడ్ మార్చ్ ఫాస్ట్లో సాయుధ దళాలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ కేడెట్లు, స్కౌట్లు తదితర కంటింజెంట్స్ అధికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. వేదిక, వీఐపీలు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు కూర్చునేందుకు ఎండ తగలకుండా పెండాల్ సీటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని R&B రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 శాఖలకు రోలింగ్ షీట్లు బహుకరిస్తామన్నారు. దేశభక్తి ఉట్టిపడేలా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు విద్యార్థులచే తక్కువ నిడివి గల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా వ్యవసాయం, DRDA,
హౌసింగ్, వైద్యం, డ్వామా, వ్యవసాయ అనుబంధ రంగాలు తదితర అన్ని సంక్షేమ శాఖలు ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేసి ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధిని ప్రదర్శించాలన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలను ముందుగానే ప్రచురించి ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ముందుగానే పంపిణీ చేయాలని డిఆర్ఓను సూచించారు. గత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తలెత్తిన గ్యాప్ను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా వేడుకల నిర్వహణపై జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రాము నాయక్, సిపిఓ వేణుగోపాల్, R&B SE శ్రీధర్ రెడ్డి, DRDA PD శ్రీధర్ రెడ్డి, డ్వామా PD జనార్దన్ రావు, DMH డాక్టర్ వెంకటరమణ, DEO జనార్దన్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో లక్షల కోట్ల అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలకు విచ్చేసిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి 61వ జయంతి సందర్భంగా భూమా ఘాట్లో నివాళులు అర్పించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, యువనేత భూమా విఖ్యాత్ రెడ్డి, భార్గవ రామానాయుడు. విజయ డైరీ అవకతవకలు బయటపెట్టానని అనైతికంగా చక్రవర్తులపల్లె సొసైటీ రద్దు, న్యాయస్థానంలో విజయం తమదేనన్న టీడీపీ నేత భూమా విఖ్యాత్ రెడ్డి. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆళ్లగడ్డ భూమా ఘాట్లో ఘన నివాళులు అర్పించిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో జరుగుతున్న ఉమామి తబ్లిగీ ఇస్సేమాను సందర్శించిన న్యాయశాఖ మంత్రి NMD ఫారూక్, కలెక్టర్ రాజకుమారి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా. 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.